ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం. 2వ అధ్యాయం. ముద్దుగారే మా ఇంటి ముంగిటి ముత్యం. శ్రీమాన్ ఎక్కిరాల బోధాయన. దైవీగుణ సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యులు గారు మన మాస్టర్ గారైన శ్రీమాన్ ఎక్కిరాల భరద్వాజ గారి తండ్రి గారు. చిన్న వయసులోనే వీరి భార్య దివంగతురాలైన పిమ్మట పిల్లలకు అనంతాచార్యుల వారే మన పురాణేతిహాసాలలోని ఋష్యశృంగుడు, కణ్వ, పరాశర మహర్షుల వలె తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం తామే అయ్యి తమ నలుగురి పిల్లలని ఎంతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. తాము ఆశించిన విద్య పాఠశాలలో లభించినందున తామే గురువై తమ ఇంటినే ఒక విద్యాలయంగా మార్చి ఒక సనాతన విద్యా విధాన నిర్మాతగా తమ పిల్లల అవగాహన శక్తి మేరకు ప్రేమగా, ఓర్పుగా, నేర్పుగా, క్రమశిక్షణతో ఉన్నత శిక్షణనిచ్చేవారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అత్యున్నత విలువలను నేటి విద్యా విధానం విస్మరించినందున తమ పిల్లలను బడికి పంపక తమ పర్యవేక్షణలో మెట్రికులేషన్ వరకు శిక్షణనిచ్చి ఆ తర్వాత ఇంటర్ నుండి కాలేజీకి పంపి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం, ధైర్యస్థైర్యాలు, భావస్వాతంత్ర్యం, ధర్మాచరణ, నిరాడంబరత లాంటి ఉన్నత భావాలు కలిగి ఉండాలని పిల్లలకు బోధిస్తుండేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి అయిన తండ్రిగారు ఆశించిన రీతినే వారు పెరిగి పెద్దవారై అత్యున్నత సంస్కారవంతులుగా రూపొందారు. వేప విత్తనం వేస్తే వేప చెట్టు, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చినట్టు తండ్రి ఉత్తమ సంస్కారాలే వారి పిల్లల్లో ప్రతిబింబించాయి. అటువంటి విశిష్ట వ్యక్తి తనయుడైన శ్రీమాన్ ఎక్కిరాల బోధాయన గారు తమ అనంగు సోదరుడైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించి ఇలా చెప్తున్నారు. మా ఇద్దరికీ వయసులో ఆట్టే తేడా లేదు. మా పసితనంలో మా అమ్మగారు దివంగతురాలైతే మాతృవియోగాన్ని తట్టుకోలేని మా భరద్వాజ మూగవేదనని తీర్చడానికి మా నాన్నగారు, అన్నయ్యలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పుష్టిగా, బొద్దుగా, గిరజాల జుట్టుతో ఎంతో ఆకర్షణీయంగా ఉండి మా ఇంటి ముద్దుబిడ్డగా అందరినీ అలరించేవాడు అంటూ కారణజన్ములైన మాస్టర్ గారి గురించి ఎంతో హృద్యంగా మనకు అందిస్తున్నారు. మా నాన్నగారి పేరు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యులు గారు. మా అమ్మగారి పేరు బుచ్చి వెంకటలక్ష్మి. వారిది ఆదర్శ దాంపత్యం. ఆ పుణ్య దంపతులకు 4 కుమారులు, 1 కుమార్తె. నేను 3వ వాణ్ణి. ఆయుర్వేద దర్శిని అన్న గ్రంథాన్ని రచించే రోజులలో పుట్టినందువల్ల ఆయుర్వేదానికి మూలపురుషుడైన శ్రీ భరద్వాజ మహర్షి పేరు మా తమ్ముడికి పెట్టారట. 1940వ సంవత్సరంలో మా అమ్మగారి 5వ కాన్పు కారణంగా మా కుటుంబాన్ని తెనాలికి తరలించారు. అక్కడే మా చెల్లెలు భార్గవి పుట్టింది. అసలే అనారోగ్యంగా ఉండే మా అమ్మకి ప్రసవానంతరం కాన్పైన తర్వాత గుండెకు నీరు పట్టి పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారైంది. మృత్యువు పొంచి ఉందని అందరికీ తెలుసు. మంచంపై కూర్చుని ఉన్నంతకాలం జీవిస్తుందని, పడుకుంటే మరణిస్తుందని వైద్యులు చెప్పడంతో పిల్లలమైన మేము ఆమె దగ్గరికి వెళ్ళి గొడవ చేయకుండా ఉండేందుకు గది తలుపులు మూసి ఉంచేవారు. అంత బాధలోనూ ఆమె 28 రోజులు నిత్యం దిండు నానుకుని అలా కూర్చునే ఉండేవారు. ఇంక తను కూర్చోలేనని, పడుకుంటానని చెప్పడంతో చివరిసారిగా భరద్వాజని తీసుకెళ్లి చూపిస్తే వాణ్ణి ఒడిలోకి తీసుకుని తనివితీరా ముద్దాడిన తర్వాత మళ్ళీ వాణ్ణి బయటకు తీసుకువెళ్లారు. మా అమ్మగారికి లక్ష్మీ అష్టోత్తరం అంటే ఎంతో ఇష్టం. చివరిసారిగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివించుకుని విన్నారు. ఎంతో కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పడుకుని దేహం విడిచారు. మా అమ్మగారు పరమపదించినప్పుడు చిన్నపిల్లలమైన మాకు చెప్పలేదు. చెప్పినా అర్థం కాని వయసు. మా భరద్వాజకు అమ్మతో ఎనలేని అనుబంధం ఉన్నందువల్ల ఆమె మృతదేహాన్ని చూసి మేము ఎలాంటి మనోవ్యతకు గురి అవుతామేమోనని మాకు చూపించకుండానే తీసుకెళ్లారు అంత్యక్రియలకు. తర్వాత కొన్ని రోజులకు ఆ గది తలుపులు యథాప్రకారంగా తెరిచి ఉంచేసరికి ఏమీ తెలియని భరద్వాజ అమ్మ కోసం ఎంతో ఆశగా, ఆతృతగా గదిలోకి పరిగెత్తికెళ్ళి చూసేసరికి అంతా ఖాళీ. ఎప్పటిలా మంచంపై కూర్చుని కనిపించే అమ్మ లేదు, మంచమూ లేదు. అమ్మేది? ఎక్కడా కనిపించదేమి? ఏమైంది?
అమ్మ లేని బాధ, అమ్మ కనిపించలేదన్న దిగులు ఆ పసి హృదయాన్ని ఎంతగానో గాయపరిచింది. అత్యంత ప్రియమైన అమ్మ కనిపించలేదన్న ఆవేదన ఆ లేత గుండెలో ఎక్కడో దిగులుగా గూడు కట్టుకుంది. ఆ బాధలో భరద్వాజ మా నాన్నగారి దగ్గరికెళ్ళి, ఏది అమ్మేది, ఎక్కడికెళ్ళింది అని మా నాన్నగారిని అడిగితే షికారుకెళ్ళింది అని చెప్పారు. ఎందుకంటే గుర్రపు బండి ఎక్కి షికారుగా పార్కుకెళ్ళడం మా ఇంట్లో అందరికీ అలవాటు. చిన్నవాళ్ళమైన మేము మా నాన్నగారి మాట నమ్మేవాళ్ళం. సాయంత్రం అయిన తర్వాత అమ్మ రాకపోయేసరికి ఎప్పుడు ఎట్నుంచి వస్తుందోనని మెట్ల దగ్గరే అమ్మ రాక కోసం నిరీక్షించేవాడు భరద్వాజ. మా నాన్నగారు వచ్చి మెల్లగా ఏవో మాటలు చెప్పి లోపలికి తీసుకెళ్తుండేవారు. గది తలుపులు వేస్తే, తలుపులు ఎందుకు వేశారు, మా అమ్మను దాచేశారు, తీయండి అని గట్టిగా గొడవ పెట్టేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు ఎన్నో మాటలు చెప్పి మభ్యపెట్టేవారు. ఆ రకంగా వాళ్ళెన్ని మాటలు చెప్పినా మా అమ్మను మర్చిపోలేకపోయేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే లేచి పేచి మొదలుపెట్టాడు, అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా అని. అప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థిద్దాం, అమ్మను తీసుకొస్తాడేమో అని అంటే, సరే అలాగే అన్నాడు. అయితే ఎలా ప్రార్థన చెయ్యాలి? నువ్వేమో లక్ష్మీదేవి పటం ఎదురుగుండా కూర్చొని ప్రార్థన చెయ్యి, నేనేమో స్నానం చేసి బయట నిలబడి సూర్యునికి నమస్కరిస్తా. సూర్యుడు ప్రసాదిస్తాడో లక్ష్మీదేవి ప్రసాదిస్తుందోనని చెప్పి ఆ మర్నాడు ఉదయాన్నే ఇద్దరం పూజ చేయడం మొదలెడితే చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు అందరూ కూడా చూసి ఎంతో బాధపడ్డారు. ఇప్పటికి కూడా ఈ సంగతి వాళ్ళు మాతో చెప్తుంటారు. ఎంతకీ అమ్మ రాకపోయేసరికి పూజ చేస్తే దేవుడు ప్రత్యక్షమై అమ్మను తెచ్చిస్తాడని ఆశపడితే అమ్మ రాలేదు అని ఎంతగానో బాధపడ్డాం. మా బాధ చూడలేక ఇంకా ఇలా కాదు, ఎన్నాళ్ళని చెప్పకుండా దాచగలమని మా అన్నగారు ఒక ఆయన మా ఇంటికి ఒకసారి వచ్చి మా అమ్మ పోయిందని, పోవడం అంటే ఏమిటో చెప్పేసరికి అర్థం కాకపోయినా చెప్పలేనంత దుఃఖం వచ్చి వారం రోజులు భోజనం దగ్గరికే వెళ్ళలేదు. ఇంకా అమ్మ రాదన్న చేదు నిజం భరద్వాజుని ఎంతో ఆవేదనకు గురిచేసింది. ఆ బాధను మాటలలో వ్యక్తం చేయలేని పసివయసు భరద్వాజది. ఆ నిరాశ నిస్పృహలతో కొంతకాలం స్తబ్దుగా, మాట్లాడకుండా, అల్లరి చేయకుండా దిగులుగా ఉండేవాడు. ఆ తర్వాత ప్రతి విషయానికి చికాకు పడుతూ, విపరీతంగా అల్లరి చేస్తూ, చీటికి మాటికి ఏడుస్తూ నాకు అమ్మ కావాలి అని పేచీ పెడుతుండేవాడు. ఆ తర్వాత వయస్సు వచ్చే కొద్దీ ఎంతేడ్చినా అమ్మ రాదు అన్న చేదు నిజం వాడికే అవగతమైంది. ఇదొక విషాదమైన అనుభవం. ఆ విధంగా మృత్యువు పసితనంలోనే వాడికి మొదటి పాఠం నేర్పింది. 3 ఏళ్ల భరద్వాజ గిరజాల జుట్టుతో, సింహగర్జన లాంటి స్వరంతో, బంగారు ఛాయతో ఎంతో ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉండేవాడు. చుట్టుపక్కల వారు మా నాన్నగారితో, ఏమండి ఆచార్యులు గారు, మీ వాడు అచ్చం సింహం పిల్లలా ఉన్నాడండి అనేవారు. నాకు మా భరద్వాజకి వయస్సులో పెద్ద తేడా లేదు. ఎంతో దృఢంగా, బలంగా ఉండేవాడు. ఒకసారి మా నాన్నగారు పనసపండు తెచ్చారు. అప్పుడు భరద్వాజ నాన్నగారు పనసపండు తెచ్చారు అంటూ గంతులేస్తూ వంటింట్లోకి వెళ్ళి కత్తిపేట తెచ్చిచ్చి తన అరికాల్లో దురదగా ఉందని గోకమని చెప్పడంతో చూస్తే అరికాల్లో పెద్ద తేలుకొండి ఒకటి వాడి పాదంలో ఇరుక్కొని వేలాడుతోంది. అంటే ఆ తేలు వాడి పాదం బరువుకు అణిగి చచ్చిపోయింది. అంత బలవంతుడు భరద్వాజ. అంత పుష్టిగా ఉండడం వల్లే లేస్తే కూర్చోలేక, కూర్చుంటే లేవలేక అవస్థపడేవాడు. అందుకని కూర్చోవాలంటే ఒక ఎత్తు బల్ల కానీ, రాయి కానీ, పీట కానీ ఉండాల్సిందే. అలా కూర్చోడానికి, నిల్చోడానికి అవస్థపడుతుంటే చూసేవాళ్ళకి ఎంతో తమాషాగా ఉండి నవ్వుకునేవారు. ఒకరోజు కూర్చోడానికి ఏమీ దొరక్కపోయేసరికి అక్కడే ఉన్న నన్ను, ఒరే బోధ ఇటు రారా అంటూ పిలిచి మరీ ఒంగోమని హాయిగా కూర్చున్నారు. అది చూసిన వారంతా ఎంతగానో నవ్వుకున్నారు. అప్పుడప్పుడు వాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా నేను వాడికి కూర్చునేందుకు సహకరించేవాణ్ణి. అలా వాడు ఏం చేసినా నాకు ఇష్టంగానే ఉండేది. వాడు నా తమ్ముడేగా. పెద్దన్నయ్య మా ఆలనా పాలనా చూస్తుండేవాడు. ఒకసారి మా చిన్నన్నయ్య మమ్మల్ని ఆడిస్తూ ఢీ ఢీ ఆట ఆడించడం మొదలుపెట్టాడు. పొట్టేళ్లలాగా ఒకరి తలతో మరొకరి నుదుటిపై ఢీ కొడతారు. ఎవరికి నొప్పి పుట్టి ఇంక చాలు వద్దు ఆడను అంటారో వారు ఓడిపోయినట్టు లెక్క. 3 ఏళ్ల తమ్ముడు 13 ఏళ్ల అన్నయ్యతో తలపడి ఢీ కొట్టేసరికి మా చిన్నన్నయ్య దిమ్మెరపోయి కింద పడిపోయాడు.
తమ్ముడు మాత్రం ఎలాంటి బాధకు లోనవ్వలేదు. ఇంట్లో వారు మొదట కంగారు పడ్డా ఆ తర్వాత అందరూ వీడు పిల్లవాడు కాదు పిడుగు అనుకుని నవ్వుకున్నారు. పిల్లలు మాత్రం బాబోయ్ భీముడు అంటూ భయపడి దూరంగా పారిపోయేవాళ్ళు. మా అమ్మగారు మరణించే నాటికి మా చెల్లెలైతే 43 రోజుల పసిపిల్ల. భరద్వాజకు 3 ఏండ్లు, నాకు 5 ఏండ్లు. వైద్య నిమిత్తం మా నాన్నగారు బయట వాళ్ళకి వెళ్ళేవారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మా బంధువులలో ఒక ఆమె నేను పిల్లని తీసుకెళ్ళి పెంచుతానంటే తప్పని పరిస్థితుల్లో అంగీకరించారు. అప్పుడప్పుడే నిల్చోవడం నేర్చుకుంటున్న మా చెల్లెలు ఒకసారి ఉయ్యాల్లో నిల్చుని ఉండగా ఎవరో ఊపిన ఊపికి ఉయ్యాల్లోంచి కింద పడి ముక్కుకు పెద్ద దెబ్బ తగిలింది. అది తెలిసి మా నాన్నగారు నా పిల్లని నేనే పెంచుకుంటానని ఇంటికి తెచ్చి ఆమె సంరక్షణార్థం ఒక పిల్లని పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మా చెల్లెలు ఏదో జబ్బు చేసి చనిపోయింది. మా భరద్వాజ అమ్మ మీద బెంగతో చీటికి మాటికి పేచీ పెట్టి ఏడుస్తుంటే వాడిని మా పెద్దన్నయ్య గారు ఎప్పుడూ ఎంతో ఓర్పుతో ఎత్తుకొని తిప్పుతూ సముదాయించేవాడు. అడిగినవన్నీ కొనిస్తూ వాడి ఆలనా పాలన చూస్తూ లాలించేవాడు, ఆడించేవాడు. అందువల్ల భరద్వాజకి ఆయనంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడం వల్ల అందరం గారాబం చేసేవాళ్ళం. నేను ఎప్పుడు వాడిని పేరు పెట్టి పిలిచేవాడిని కాదు, ఆజులు అని ముద్దుగా పిలుచుకునేవాడిని. వాడు అవసరాలు తీర్చుకునే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉండేది. వాడికి ఏమైనా కావలసి వస్తే మా దగ్గరకు కానీ మా నాన్నగారి దగ్గరకు కానీ వచ్చి నాకు ఇప్పుడేం కావాలి అని అడిగేవాడు. ఆ టైంని బట్టి అవసరాన్ని బట్టి దాన్ని ఇచ్చేవాళ్ళం. ఆజ్ఞలే కానీ అడగడం ఉండేది కాదు. అంతటి గారాబం అన్నమాట. కాఫీ కావాలంటే అడిగే పద్ధతి కూడా చాలా తమాషాగా నవ్వొచ్చేలా ఉండేది. కా అంటే కు, కాఫీ అంటే కూఫీ అని రాగం తీసేవాడు. కాఫీ ఇచ్చేంతవరకు అలా పాడుతూనే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పట్టుదల, జిజ్ఞాస, ఏకాగ్రత ఉండి దేన్నైనా సాధించేవాడు. చిన్నప్పుడు ఒకసారి బజారుకి వెళ్ళి వస్తూ దారిలో ఒకరు గారడీ విద్య ప్రదర్శిస్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తూ నిలుచున్నవాడల్లా అంతటితో ఊరుకోక అతని పైన తన యోగ దృష్టి నిలిపేసరికి అతను ఆ విద్యను ప్రదర్శించలేక చుట్టూ చూస్తూ భరద్వాజ్ దగ్గరకు వచ్చి బాబు మీరెళ్ళండి, 4 పైసలు సంపాదించుకోవాలి అంటూ బతిమాలి పంపించేశాట. భరద్వాజ్కి పసివయసు నుండే మనోధైర్యం, సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. ఒకసారి తీవ్రంగా చెవిపోటు వస్తే మా నాన్నగారు డాక్టర్కు చూపించుకురమ్మని పంపించారు. వారు మా పనులను మేము చేసుకునేలాగా చిన్నప్పటి నుంచే మాకు ఇతరులపై ఆధారపడకుండా ఉండేలాగా తర్ఫీదిచ్చేవారు. చెవిలో దుర్మాంసం పెరిగిందని వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, పెద్దవాళ్ళని పిలుచుకురమ్మని చెప్తే నాకేం భయం లేదు, ఆపరేషన్ చేయండి, పెద్దవాళ్లతో పని లేదు అని చెప్పి మత్తుమంది పని చేయకపోయినా మరేం పర్వాలేదు డాక్టర్ గారు, ఎంత నొప్పి పుట్టినా నేనేమి ఏడవను అంటూ ఎంతో ధైర్యంగా ఆపరేషన్ చేయించుకొని ఒక్కడే నడుచుకుంటూ ఇంటికొచ్చి మా నాన్నగారి చేత భేష్ అనిపించుకున్నాడు. భరద్వాజ్కి నిద్ర అంటే బాగా ఇష్టం. ఎంతో గాఢంగా నిద్రపోయేవాడు. 5-6 ఏళ్ల వయసులో కూడా అన్నం తింటూనే నిద్రపోయేవాడు. వర్షం వస్తే బయట పడుకుంటే నిద్ర లేపి లోపల పడుకోబెడతారని, దాంతో నిద్రాభంగం అవుతుందని ఇంట్లోనే పడుకునేవాడు. మేం మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి కాశీకి వెళ్తున్నప్పుడు పై బెర్త్లో నిద్రపోతూ కింద పడ్డా కూడా మెలకువ రాలేదు, అంత గాఢ నిద్రపోయేవాడు. పరీక్షలో చదువుతూనే 8 గంటలకే నిద్ర తూగుతుంటే మా పిన్నిగారు లేచి ముఖం కడుక్కొనిరా నిద్ర మత్తుపోతుంది అంటే అట్లా చేసినా కూడా పాపం మళ్ళీ నిద్రపోతే లేపి అటు ఇటు తిరుగుతూ చదువు అంటే అట్లాగా చదువుతూనే దబేలుమని పడ్డాడు. యోగాసనాలు వేస్తూ నిద్రపోతుంటే లేపితే యోగ నిద్రలో ఉన్నాను అనేవాడు. చిన్నప్పుడు అంత నిద్రపోయేవాడన్నమాట. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడు. విజయవాడలో గవర్నర్పేటలోని దావులూరి విశ్వనాథం గారి ఇంటి మేడపైన ఉన్న పోర్షన్లో ఉండేవాళ్ళం. పైనుండి కింద వెళ్లే జనాలను చూస్తుండేవాళ్ళం. వాళ్ళని ఆట పట్టించాలనే చిలిపి ఆలోచనతో చిన్న చిన్న కాగితాలలో రాళ్ళు చిల్లపెంకులు వేసి పొట్లాలుగా చేసి వాటిపైన తులం వెండి బంగారం అని రాసి
రోడ్డుపై విసిరివేసేవాళ్ళం. భరద్వాజ, నేను, మా అన్నయ్య ఏం జరుగుతుందోనే పైనుంచి చూస్తుండేవాళ్ళం. నడిచే జనాలు ఆతృతగా ఆ పొట్లాలు తీసుకుని విప్పి చూస్తే ఏముంది, రాళ్ళు రప్పలు. అప్పుడు నిరాశతో విసుగుతో ఉండే ఆ ముఖాలను చూసి భలే భలే బుట్టలో వేశాం, మేము వరాలిచ్చే దేవతలం అంటూ గంతులేసేవాడు మా చిన్నారి భరద్వాజ. మా ఆటలు కొన్ని అందరి పిల్లల్లా కాకుండా కొంచెం విభిన్నంగా ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం చాలా భయంకరంగా జరుగుతున్న రోజులవి. ఒకసారి నాన్నగారు పండక్కి బట్టలు కుట్టించుకోమని చెప్తే మా అన్నదమ్ముల ముగ్గురం వెళ్ళి మిలిటరీ యూనిఫారాలు కుట్టించుకున్నాం. ఈ విషయంలో మా పెద్దన్నగారు ఎంత చెప్పినా మేం వినలేదు. అలా మా ఆటలలో ఆనాటి రెండవ ప్రపంచ యుద్ధం కూడా చోటు చేసుకుంది. వ్యాసన్నయ్య మా అందరికీ లీడర్. జర్మనీ నియంత హిట్లర్గా వ్యాసన్నయ్య, జనరల్ ముస్సోలినీగా నేను, జనరల్ ఫ్రాంకోగా భరద్వాజ నటించేవాళ్ళం. సీరియస్గా మా అన్నయ్య ఆర్డర్లు ఇస్తున్నట్టు మేం వాటిని అమలుపరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శత్రుస్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు మిలిటరీ నడకలతో మా అన్నయ్య ముందు అటెన్షన్తో నిలబడి మిలిటరీ సాల్యూట్ కొడుతూ ఉంటే భలేగా ఉండేది. అక్కడి వాతావరణం చూస్తే నిజంగా అక్కడే యుద్ధం జరుగుతున్నదా అన్నట్లుండేది చూపరులకు. సాయంత్రం అయ్యేసరికి పార్కుకు వెళ్ళేవాళ్ళం. మేమంతా ఒక సైనికుడు యుద్ధంలో నిలబడినట్టు జీవితంలో నిలబడాలి అని ఆలోచించేవాళ్ళం. ప్యాంట్ షర్ట్ టక్ చేసి చేత్తో ఒక కత్తి పట్టుకొని ఒక యోధినిలా డ్రిల్ చేస్తూ పీచే ముడ్ బాయే ముడ్ అనుకుంటూ మిలిటరీ పోకడలు పోయేవాళ్ళం. మా చుట్టుపక్కల ఉండే పిల్లలు వాళ్ళ ఆటలు మానేసి మాతో పాటు మేం కూడా సైనికులమయ్యి మీ అంతటి యోధులమయ్యి దేశాన్ని కాపాడుతాం అని మాతో అనేవారు. మా ఇంటెదురుగుండా కొంతమంది అల్లరి పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తుండేవాళ్ళు. అందుకని వారిని ఏడిపించాలని ఒక కోతిని తెచ్చి వాళ్ళింట్లోకి ఆ కోతిని ఉసుగొల్పేవాళ్ళం. పెద్దవాళ్ళు వాళ్ళింటి ముందు ఏవేవో ఎండబెట్టుకొని ఆ పిల్లల్ని కాపలా కాస్తూ కూర్చోమంటే వాళ్ళ కోతిని చూసి భయపడి పరిగెత్తుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళని తిట్టేవారు. అలాగే వాళ్ళు భోజనాలు చేస్తుంటే మేము ఆ కోతి చూసేలా జామకాయలు వేసేవాళ్ళం వాళ్ళింట్లోకి. వాటి కోసం అది వెళ్ళి అవి ఇవి పారబోసి గందరగోళం చేసేది. సాయంత్రం పూట పార్కుకెళ్ళి ఆడుకొని వచ్చేటప్పుడు అక్కడ చెట్లకి పెద్ద పెద్ద మిడతలుంటే వాటిని పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వదిలేవాళ్ళం. అలా మమ్మల్ని ఎక్కిరించి ఆ పిల్లల్ని గొడవ చేసేవాళ్ళం. మా అమ్మగారి ఆరోగ్యం బాగుండేది కాదు గనక ఆమెకు పనుల్లో సహాయం చేసేందుకు లక్ష్ముడు అనే అతన్ని పనిలో పెట్టుకున్నారు. ఇంట్లో పనులు చేస్తూ మాతో లక్ష్ముడు రకరకాల ఆటలు ఆడిస్తుండేవాడు. అతను ఎంతో బలంగా ఉండేవాడు. భరద్వాజ రాముడు, నేనేమో లక్ష్మణుని. లక్ష్ముడు ఆంజనేయుడు. రామబంటైన ఆంజనేయుడు అంటే లక్ష్ముడు నన్ను భరద్వాజను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని కొండపైకి అంటే మా మేడ మీదకి తీసుకెళ్ళి తిప్పాలి. అది ఆట. మేం ఏది చెప్పినా చేసేవాడు. మేము ఆడమన్న ఆటలన్నీ ఆడేవాడు. అంతేగాక మా అన్నదమ్ముల ఆటలు కూడా తమాషాగా ఉండేవి. మేం ముగ్గురు సోదరులం రామలక్ష్మణ భరతుల్లా అంటే రామునిగా వేదవ్యాస, లక్ష్మణునిగా భరద్వాజ, భరతునిగా నేను బాణాల ఆట ఆడేవాళ్ళం. బాణాలు వేసేటప్పుడు ఎవరికన్నా తగులుతాయేమోనని కూడా గమనించేవాళ్ళం కాదు. కానీ చుట్టుపక్కల వాళ్ళకి మా విషయం తెలుసు గనక తల్లి లేని పిల్లలనే జాలితో మమ్మల్ని ఏమీ అభ్యంతర పెట్టక వాళ్లే అటువైపు రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ప్రతి వారికి బాల్యమెంతో మరపురానిది, మరెంతో మధురమైనది. పిల్లలకు ఉత్తమ సంస్కారాన్ని అందించడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో గురుతరమైనది. మా తండ్రిగారు తామాశించిన విద్య నాటి విద్యా వ్యవస్థలో లభించదని, పాఠాలను బట్టి పట్టించడం మాత్రమే విద్యాభ్యాసం కాదని గుర్తించి తానే సద్గురువుగా తన ఇల్లే విద్యాలయంగా మార్చి మమ్మల్ని ఎంతో ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్ది మా సర్వతోముఖాభివృద్ధికి ఒక మంచి తండ్రిగా తోడ్పడ్డారు. మమ్మల్ని ఇంత వారిని చేయడానికి మా నాన్నగారు చేసిన కృషి, పడిన శ్రమ, ఆ విధానం కూడా అనితర సాధ్యమైనది. పిల్లలకు 5-6 సంవత్సరాలు దాటిన తర్వాతనే అక్షరాభ్యాసం చేయాలని, ఈ లోపల అక్షరాభ్యాసం చేస్తే అక్షరాలు దిద్దడానికి, వ్రాయడానికి పిల్లల సుకుమారమైన చేతులు వేళ్ళు ఒత్తిడికి లోనై సున్నితమైన నరాల వ్యవస్థ దెబ్బతింటుందని, తత్ఫలితంగా శారీరక మానసిక ఒత్తిడులకు లోనై ఎన్నో రకాల రుగ్మతలకు లోనవుతారని అనేవారు.
అందువల్ల ఈ లోపల అక్షరాలను, అంకెలను, భారతం, భాగవత శ్లోకాలను, భగవద్గీతలోని శ్లోకాలను, నీతి శతకాలను చెప్తూ మా చేత కంఠస్థం చేయించేవారు. అంతేగాక మమ్మల్ని పెందలాడే సూర్యోదయం కాకపూర్వమే లేపేవారు. ఎందుకని అంటే పెందలాడే లేవకపోతే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు మనకంటే ముందొచ్చి నేను ముందొచ్చానని వెక్కిరిస్తాడు. అలాగాక సూర్యుని కంటే పెందలాడే మనం లేచి స్నానం చేసి నమస్కరిస్తే దేవుడు కాబట్టి మనల్ని దీవిస్తాడు, సంతోషిస్తాడు. పైగా మనకెక్కువ సమయం కలిసి వచ్చి మనం ఎంతో చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేవారు. అందువల్ల అప్పటి నుంచి నేను భరద్వాజ అర్ధరాత్రి లేచి నాన్న సూర్యుడు వచ్చాడా అని అడుగుతుంటే వారు మా అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని మీరేమీ కంగారు పడవద్దని, సూర్యుడు రాగానే నేను లేపుతానని చెప్పి అలాగే లేపేవారు. మా నాన్నగారు ప్రత్యేకించి మా చేత భగవద్గీతను కంఠోపాఠం చేయించారు. ఎందుకంటే యుద్ధభూమిలో అర్జునుడు చేతకాని వాడై ఉంటే తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అని కృష్ణుడు కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. అందుకే మా నాన్నగారు ఎప్పుడూ లేజీగా ఉండి మాకు అది జరగలేదు ఇది జరగలేదని చింతించకూడదు. ప్రయత్నం చేయకుండానే పనులు జరగాలనుకోకూడదు. కష్టపడి ప్రయత్నం చేయాలి. ఫలితం దక్కవచ్చు, దక్కకపోవచ్చు. ప్రయత్నం చేయకుండా ఇంట్లో బద్ధకంగా పడుకోకూడదు అని నిత్యం బోధించడం వల్ల కష్టపడి పనిచేయాలనేది మాలో దృఢంగా నాటుకొని పోయింది. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి వాళ్ళని రక్షించి చెడ్డవారిని శిక్షించడానికి శ్రీకృష్ణ అవతారం వచ్చింది. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుని స్మరిస్తుండాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. మన స్నేహితులనైనా బంధువులనైనా సరే మంచివారైతే కాపాడాలి, చెడ్డవారైతే శిక్షించాలి అని చెప్తుండేవారు నాన్నగారు. ఎందుకో గాని భగవద్గీతలోని విశ్వరూప సందర్శనం గురించి ఎక్కువగా చెప్తుండేవారు. అందువల్లే కాబోలు నిద్దట్లో కూడా మా భరద్వాజ కలవరిస్తూ భగవద్గీతలోని పద్యాలను మొత్తం గడగడా చదివేసేవాడు, దండం పెడుతుండేవాడు. మా నాన్నగారేమో వీడు పోతనలాగా తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తున్నాడా అనుకొని పొరపాటు పడేవారు. తీరా చూస్తే వాడు మళ్ళీ నిద్రపోతుండేవాడు. నిద్రపోతూ ప్రార్థన చేస్తున్నావేంట్రా అనంటే గబుక్కుని లేచి మళ్ళీ అప్పచెప్పేవాడు. ఆ రకంగా నిద్రలో ప్రార్థన చేయడమే కాక నిద్రలో దండం పెడుతుండేవాడు. ఏమిట్రా అంటే నాకు నిద్రలో మహావిష్ణువు కనిపించాడు, ఆశీర్వదించాడు, అందుకని దండం పెడుతున్నా అని చెప్పేవాడు. మా ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఉండేది. భరద్వాజ గాయత్రి పాటల రికార్డు వింటూనే దానిలో లీనమైపోయేవాడు. అప్పుడు వాడికి కలిగిన కొన్ని అనుభవాలు చెప్పేవాడు. నా కంట్లో దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్పేవాడు. ఇవన్నీ విని మా నాన్నగారు వాడికి చిన్నతనంలోనే భక్తి బీజాలు నాటుకున్నాయని, ఆధ్యాత్మిక చింతన ఉందని సంతోషించేవారు. ఒకసారి నేను చదువుకుంటుంటే వాడొచ్చి నా పక్కన కూర్చొని వాడు కూడా చదువుతున్నట్టు నన్ను అనుకరిస్తుంటే చూసి మా నాన్నగారి ఇద్దరికి 2 పుస్తకాల సెట్స్ కాకుండా ఒక సెట్ తెచ్చిచ్చి ఇద్దరూ కలిసి చదువుకోండోయ్ అని ఇద్దరిని కూర్చోపెట్టి చదువు చెప్పసాగారు. ఇలా చదువుకుంటున్న రోజుల్లో ఒకరోజు భరద్వాజ పుస్తకాలు పట్టుకొని పెద్ద గొప్పగా నేను స్కూల్కి వెళతా అన్నాడు. ఎందుకంటే మా ఇంట్లో మాకెవరికి స్కూల్కి వెళ్ళే ఆనవాయితీ లేదు. కారణం మా నాన్నగారే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. అది విని స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావురా అంటే స్కూల్కి వెళ్ళి మాస్టర్ గారి చదువు చెప్తా అన్నాడు. వాడి అమాయకత్వానికి మా నాన్నగారు ఎంతో సంతోషించి నువ్వు మాస్టర్ గారికి చదువు చెప్పక్కర్లేదు కానీ మాకు చదువు చెప్పు అని అన్నారు. అదేంటి నాన్నగారు, మీకు నేను చదువు చెప్పడం ఏంటి అని అంటే, అవును, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను, వాటికి జవాబులు చెప్పు అని అలా జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు చెప్తుండేవారు. మా నాన్నగారి ఉద్దేశంలో ఈ సృష్టి మొత్తం మానవునిలో బీజప్రాయంగా ఇమిడి ఉంది. విద్య పేరిట మనం ఇయ్యవలసిందల్లా అది విప్పారడానికి కావలసిన ప్రేరణ మాత్రమే. అందుచేతనే ఆయన ఏది చెప్పదలుచుకున్నారో నేరుగా ఆయా ప్రదేశాలకు మమ్మల్ని తీసుకుపోయేవారు. మాకు కలిగిన ప్రేరణతో మా తండ్రి గారి వద్ద మాకు కావాల్సిందేదో మేము తెలుసుకునేవాళ్ళం. ఒకసారి మా నాన్నగారికి అనారోగ్య పరిస్థితి కలిగి స్వయంగా ఆయుర్వేద వైద్యులు గనక పక్షవాతం రాబోతోందని గమనించి తమ అస్వస్థతకి పిల్లలు ఎలా స్పందిస్తారో తెలుసుకుందామని 4 పిల్లల్ని పిలిచి నాకు పక్షవాతం రాబోతున్నది, నేను అశక్తునిగా మంచాన పడతాను,
ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి? మనమంతా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? మీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. మా పెద్దన్నయ్య దిగాలు పడ్డారు. రెండవ అన్నయ్య నేను ఏడ్చేశాం. కేవలం 7-8 సంవత్సరాల భరద్వాజ మాత్రం తెనాలిలో ఉన్న మా నాన్నగారి స్నేహితుడు డాక్టరు అయిన చంద్రమౌళి సత్యనారాయణ గారి దగ్గరికి వెళదామనంటే అందరం నిర్ఘాంతపోయాం. వాడి విఘ్నతకు, ధైర్యానికి. మేం పెరిగి పెద్దవాళ్ళం అవుతుండే కొద్దీ మా నాన్నగారి బాధ్యత కూడా పెరిగింది. అలా ఇంటి బాధ్యతలే కాక మా నాన్నగారి వైద్య వృత్తితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉచిత తాలింఖానాలు, ఉచిత విద్యాలయాల వంటి సంస్థలెన్నో స్థాపించడం వల్ల ఆ దశలో నాన్నగారి ప్రాణమిత్రుడొకరు తన కుమార్తెను వివాహం చేసుకోవలసిందని, ఆమె వారి బాధ్యతా నిర్వహణలో సహకరించగలదని ప్రోద్బలం చేయడంతో లక్ష్మిగారిని వివాహం చేసుకోవడానికి సుముఖులైన మా నలుగురిని పిలిచి, మీ అందరికీ సమ్మతమైతేనే వివాహం చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని స్పష్టం చేసి ఒక్కొక్కరిని అడిగి మా అందరి అంగీకారంతో వారు వివాహం చేసుకున్నారు. ఆమె మా మంచి చెడ్డలు చూస్తూ మాలో ఒకరిగా కలిసిపోయారు. మా నాన్నగారు అప్పుడప్పుడు మమ్మల్ని ఎక్కడికన్నా తీసుకెళ్తుండేవారు. అలా మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారి మేనత్త కుమార్తె గారింటికి తీసుకెళ్లారు. వారి పూజా మందిరంలో బాబా విగ్రహాన్ని చూసి మేమంతా బాబా దేవుడు కాదని, ఆయన్ని పూజించక్కర్లేదని వారితో వాదిస్తుంటే వాళ్ళు ఎవరి నమ్మకం వారిది అని అన్నారు. కానీ చిన్నవాడైన మా భరద్వాజ మాత్రం బాబా విగ్రహం విరగ్గొడతా, మీ బాబా ఏం చేస్తాడో చూస్తా అన్నాడు ఎంతో పంతంగా. ఆమె పెరట్లో పనిచేసుకుంటున్న సమయంలో ఆమె రావడానికి వీలు లేకుండా గ్రిల్కి గడియ పెట్టి బాబా విగ్రహం మెడకు తాడు కట్టి, ఇదిగో నీ బాబా విగ్రహం పగలగొడుతున్నాను, నీ బాబా ఏం చేస్తాడో చూస్తా అంటూ ఆమె ఎంత ప్రాధేయపడుతున్నా వెనుక మరింత వేగంగా ఊపుతుంటే ఆ విగ్రహం గోడకు కొట్టుకొని పగిలిపోయింది. ఆమె ఎంతగానో బాధపడి ఆ రోజంతా అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ పడుకుంది. ఆ తర్వాత ఆమె భర్త వచ్చి, బాబా ఈ మట్టి విగ్రహంలో మాత్రమే ఉన్నాడని అనుకుంటున్నావా? ఆయన అంతటా ఉన్నాడు. ఈ బొమ్మ పగిలిపోతేనేమి, మరొక బొమ్మను తెచ్చుకుందాం, నువ్వేమీ బాధపడుకుంటూ ఆమెను ఓదారుస్తూ, వాడు చిన్నవాడు, అది దేవుడి బొమ్మ అని, ఆ బొమ్మతో ఆటలాడకూడదని వాడికేం తెలుసు? ఈరోజు వాడు ఆయన మెడలో తాడు వేసి ఆడుతున్నాడు, భవిష్యత్తులో ఆయన వాడి మెడకి ఉచ్చు వేసి తనవాడిగా చేసుకుంటారేమో, పిచ్చుక కాలికి తాడు కట్టి తన దగ్గరకు లాక్కున్నట్లు లాక్కుంటారేమో అని అన్నారు. కాలాంతరంలో బాబా వాడిని ఉచ్చులో బిగించి తన వాడిని చేసుకున్నారు. మా నాన్నగారు మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. విద్యాభ్యాసం, సమయపాలన మొదలైన విషయాల్లో చాలా గట్టిగా, పట్టుదలగా ఉండేవారు. అవసరమైనప్పుడు శిక్షించేవారు కూడా. అలా దండించే సమయంలో మా పినతల్లి కానీ మరెవరైనా కానీ అడ్డు వస్తే మేము ఊరుకునేవాళ్ళం కాదు. మా తండ్రి కొడుకుల మధ్య అడ్డు రావద్దు అంటూ నెట్టేసేవాళ్ళం. మా పెద్దన్నయ్య అయితే తప్పు చేసింది మేము, దానికి శిక్షణ అనుభవించవలసింది మేమే. మా తండ్రిగారు మమ్మల్ని దండింపనితే పొరపాటు చేశామన్న వెలితి మా నుండి తొలగిపోదు అని అనేవారు. మా నాన్నగారు కూడా తల్లి లేని పిల్లల్ని దండించినందుకు ఎంతో తల్లడిల్లిపోయేవారు. అప్పుడు బజారుకెళ్ళి శ్రేష్టమైన మిఠాయిలను, పండ్లను తెచ్చి మాకు పెట్టేవారు. మా నాన్నగారి కోపం వస్తే బాగుండని మేము అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మా నాన్నగారికి ఉద్యోగం లేదు, స్థిరచరాస్తులేమీ లేవు. వారి వైద్యాలయమైన ఆయుర్వేదీయ రసాయన కుటిలో ఎవరి వద్ద ఫీజు కానీ మందు ఖర్చు కానీ అడిగే అలవాటు లేదు. వారికై వారే దక్షిణ రూపంలో ఇచ్చిన సుమారు 3-4 వేల రూపాయలే మా నాన్నగారి నెలసరి ఆదాయం. అలా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ముందు జాగ్రత్తకై దాచుకొనక మా చదువుల కోసం, మా బంధువుల కోసం, పేద విద్యార్థుల చదువులకు కానీ, పేదవారి పిల్లల వివాహాలకు కానీ సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంటే, కొంతమంది శ్రేయోభిలాషులు పిల్లల భవిష్యత్తు కోసం పొలాలు కొనమంటే తనపై తనకు నమ్మకం లేనప్పుడు డబ్బుపై ఆశ ఉంటుంది. కానీ నాకు నాపై విశ్వాసం ఉంది కాబట్టి ఆస్తులు కూడబెట్టాల్సిన అవసరం కానీ, ధనాన్ని దాచిపెట్టాల్సిన ఆవశ్యకత కానీ లేదు. ఆస్తుల వల్ల పిల్లలకు ధనవంతులమనే గర్వం వస్తుంది, అహంకారం పెరుగుతుంది. అంతేగాక మనం ఇచ్చినా వారు దాన్ని దుర్వినియోగం చేయవచ్చు, పోగొట్టుకోవచ్చు. అందువల్ల వారికి విద్య అనే ఆస్తినే ఇస్తాను కానీ డబ్బు రూపేణ ఏమీ ఇవ్వను.
ఎంతవరకు చదువుకుంటానంటే వారిని అంతవరకు చదివిస్తాను అని చెప్పేవారు. ఆ విధంగా మా నాన్నగారు మాకు మామూలు విద్యతో పాటు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు, సాంప్రదాయ విద్య, వేదాంగాలు, గణితము, ఖగోళము, జ్యోతిష్యం, భగవద్గీత మొదలైన వాటిని మా అవగాహన మేరకు మాకు నేర్పారు. వాటితో పాటు ప్రాణాయామం, యోగాభ్యాసం, వ్యాయామ సంబంధమైన బస్కీలు, మల్లయుద్ధం, దండాలు, కుస్తీలు మొదలైనవి కూడా నేర్పేవారు. పొద్దున పూట పిల్లలకు బోధించి వైద్య వృత్తికై బయటకు వెళుతూ పిల్లలకు హోంవర్క్ ఇచ్చి వెళ్ళేవారు. ఇంటికొచ్చిన తర్వాత వారు హోంవర్క్ చేశారో లేదో చూసేవారు. ఇటువంటి విద్యా విధానం ఒకటి ఉన్నదని అవగాహన లేని కొందరు మా నాన్నగారు మా భవిష్యత్తును చెడగొడుతున్నారని నిందించేవారు. కానీ ఎవరేమన్నా పట్టించుకోక వారి ఆశయం మేరకు మమ్మల్ని మెట్రికులేషన్ వరకు తానే గురువై బడికి పంపగా ఇంటి వద్దనే శిక్షణనిచ్చి మెట్రికులేషన్ పరీక్షలకు కాశీకి తీసుకెళ్లారు. ఇద్దరం కలిసి ఒకేసారి బయటకు వెళ్ళి పరీక్ష రాయడం అనేది మా జీవితంలో అదే మొదటిసారి. మా నాన్నగారు కాశీలో మమ్మల్ని పరీక్ష హాలు ముందు కూర్చోబెట్టి చదివిస్తుండేవారు. మాతో పాటు పరీక్ష రాయడానికి వచ్చిన వారంతా 20-30 ఏళ్ల వాళ్ళు. ఇంత చిన్నపిల్లలు పరీక్ష రాయడానికి రావడం మా యూనివర్సిటీకే గర్వకారణం, మాకు చెప్పలేని ఆనందంగా ఉంది అని అన్నారు. అక్కడున్న వారిలో కొంతమంది, మీరు అక్కడ పరీక్ష రాయకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారు అని అంటే, ఇక్కడ ఎంతోమంది మహనీయులు చదువుకున్నారు, కాశీ గొప్ప విద్యాక్షేత్రం అని అంటారు కదా, అటువంటి మహాక్షేత్రంలో చదువుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాం అని చెప్పాం. ఆసారి దురదృష్టవశాత్తు 3 పరీక్షలు రాసిన తర్వాత మా ఇద్దరికి పొంగు జ్వరం వచ్చి పరీక్షలు రాయలేదు. తర్వాత మళ్ళీ వ్రాసి పాస్ అయ్యాం. కాశీకి పరీక్ష రాయడానికి వెళ్ళిన ఆ రోజుల్లో కాశీ మహారాజు, విజయనగరం మహారాజు, బీజాపూర్ మహారాజులు ఉండేవారు. వాళ్ళందరి దగ్గర ఏనుగులు మొదలైన రకరకాల జంతువులు ఉండేవి. బీజాపూర్ మహారాజు గారి దగ్గర భయంకరమైన పొగరుబోతు ఏనుగులుండేవి. అవి అందరినీ భయపెడుతుండేవి. ఒకసారి ఏనుగులు వస్తున్నాయని అందరూ భయపడుతూ పక్కకు తప్పుకుంటూ పోతుంటే మేం మాత్రం భయపడకుండా అలా నిలబడిపోయాం. అందరూ మేము ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నామని మమ్మల్ని తిట్టారు. ఏనుగులు కాదు, ఆ దేవుడే వచ్చినా సరే మేం భయపడం అని చెప్పాం. అవి ఎవరినైనా సరే తొండంతో చుట్టి చంపేస్తాయి, కానీ అవి మా దగ్గరకు వచ్చి నిలబడ్డాయి. నేను భరద్వాజ అయితే వాటి తొండం మీద చేత్తో రాస్తూ నిలబడ్డాం. అయినా అవి మమ్మల్ని ఏం చేయలేదు. అవి మాకు నమస్కరించి మా బుగ్గ మీద తొండంతో రాశాయి. అక్కడున్న వారంతా ఇదేంటి అని ఆశ్చర్యపోయారు. అప్పుడు భరద్వాజ, భగవంతుడు సర్వాంతర్యామి, ఏనుగులో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. మనం అవతలి వారిని ఏ దృష్టితో చూస్తే అవతలి వారు మనల్ని అదే దృష్టితో చూస్తారు. వాటిని మనం చంపాలి అనుకుంటే అవి మనల్ని చంపుతాయి అని అన్నారు. మా నాన్నగారు మెట్రికులేషన్ వరకు మాకు తర్ఫీదునిచ్చేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు కాలేజీలో చేర్పించేవారు. మా పెద్దన్నయ్య గారు BA ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తర్వాత 1949 సంవత్సరం జూలైలో గుంటూరు హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా చేరి కొత్తగా కాపురం పెట్టిన రోజుల్లో గుంటూరులో ఇద్దరం ఇంటర్లో చేరాం. మా నాన్నగారికి భరద్వాజని డాక్టర్ కోర్స్ చదివించాలని, నన్నేమో సంస్కృతంలో విద్యావంతుణ్ణి చేయాలని ఉండేది. అప్పట్లో గుంటూరులో ఎక్కడా ఇంటర్లో సంస్కృతం లేకపోయేసరికి ప్రైవేటుగా చదివించారు. భరద్వాజ BA కూడా పాస్ అయి యూనివర్సిటీకి వెళ్తుంటే అనివార్య కారణాల వల్ల నా చదువు కొనసాగలేదు. భరద్వాజ చదువులో ముందంజలో ఉన్నాడు. నేను వెనుకబడ్డానని తను కూడా MA చదవడం మానేస్తానన్నాడు. కానీ మా నాన్నగారు, నువ్వు చదువుకొని ఆ తర్వాత వాడిని చదివించు అన్నారు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. అందువల్ల కాళ్ళకి చెప్పులు లేకుండా ఇస్త్రీ చేయని ఉతికిన బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్ళేవాడు. పుస్తకాలు కొనేందుకు డబ్బు లేక ఫ్రెండ్స్ నిద్రపోయే సమయంలో తాను మేలుకొని వారి పుస్తకాలు తీసుకొని చదివేవాడు. ఒకేసారి నోట్బుక్స్ కొనలేక ఎప్పటికప్పుడు లూజ్ పేపర్స్ మీద రాసుకొని వాటిని ఫైల్ చేసుకునేవాడు. ఎటువంటి ప్రలోభాలకి లొంగక, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నిరాశ నిస్పృహలకు లోనవ్వక, చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో, ఓర్పుతో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఒంగోలులో CSR శర్మ కాలేజీలో లెక్చరర్గా చేరి తన డబ్బుతో నన్ను చదివించాడు. నేను కాశీలో BA చదివిన తర్వాత ఆయుర్వేద పరీక్షకు కూడా చదివాను.
అప్పటికే మా నాన్నగారి వద్ద ఆయుర్వేదంలో కొంత ప్రజ్ఞ సంపాదించాను. ఆ తర్వాత ఒక మూలికా వైద్యుడు ప్రత్యేకించి నాకు మూలికా వైద్యం పూర్తిగా నేర్పాడు. ఆ ఆయుర్వేద వైద్యమే చివరకు నాకు జీవనోపాధి అయింది. ఎందుకు చెప్పొచ్చేదేమంటే, భరద్వాజ వయసులో నాకంటే చిన్నవాడైనా నాకంటే పెద్దవాడై ఉంటే సహాయం ఎలా చేస్తాడో అలా చేశాడు. అంతేగాక ఒకసారి నాకు పెద్ద సుస్థి చేసి ఆర్థికంగా అన్ని విధాలా దెబ్బతిని ఉన్న పరిస్థితిలో భరద్వాజ మా పెద్దన్నయ్య ఇద్దరూ కలిసి నాకు చాలా ఖరీదైన వైద్యం చేయించారు. నాకు ఆరోగ్యం చేకూరిన తర్వాత నేను ఎక్కడ స్థిరపడాలా అని అనుకుంటూ మా చిన్నన్నయ్య ఇక్కడ పనిచేస్తుంటే ఈ రాజమండ్రికి వచ్చాను. అప్పుడు ఒకసారి భరద్వాజ్ ఇక్కడికి వచ్చి, ఆయుర్వేదంలో డెవలప్ అవ్వాలని అనుకుంటున్నావు కదా, ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ అందుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్థిరపడిపో అని చెప్పారు. అదే వేదవాక్యంగా తీసుకొని ఇక్కడే స్థిరపడిపోయాను. ఆనాడే కాదు, ఈనాటి వరకు భరద్వాజని నా తమ్మునిగా భావించను. నాకు అన్నగానే ఎంతో గొప్పగా గర్వంగా భావిస్తాను. ఒకసారి ఏదో మాటల సందర్భంలో మా రెండవ అన్నగారైన శ్రీ వేదవ్యాస్ గారు భరద్వాజతో, నీకు నిజంగా ఐఏఎస్ చదివే సత్తా ఉన్నట్లయితే పరీక్ష పాస్ అయి ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించి చూపించు, ఇష్టం లేకపోతే అప్పుడు వదిలేయి అని అంటూ ఛాలెంజ్ విసిరాడు. నేను సెలెక్ట్ అవుతాను కానీ ఉద్యోగం మాత్రం చేయను అని భరద్వాజ్ చెప్పాడు. అయితే ఈ మాటల్ని మా వేదవ్యాస్ తేలిగ్గా తీసి పారేశాడు. కానీ మా భరద్వాజ మాత్రం ఒంగోలులోని కాలేజీ లెక్చరర్ పోస్టుకు తిరోధకాలిచ్చి కేవలం 3 నెలల్లో చదివి ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ పాస్ అయి ఆ పేపర్ తీసుకెళ్లి వేదవ్యాస్కు చూపిస్తూ, నేను పాస్ అయ్యాను కానీ ఉద్యోగం మాత్రం చేయను అని అంటే వేదవ్యాస్ గారు తెల్లబోయారు. మా నాన్నగారు వారి సాంప్రదాయాలను ఇష్టాయిష్టాలను మాపై రుద్దేవారు కాదు, మాకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చేవారు. మా నాన్నగారు భరద్వాజను ఉపనయనం చేసుకోమంటే ఎందుకు చేసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని నిర్భయంగా అడిగి నేను చేసుకోను అని అన్నారు. అప్పుడు మా నాన్నగారు వాడిని చేసుకోవాల్సిందే అని పట్టుపట్టలేదు, ఒత్తిడి చేయక వాడి ఇష్టానికే వదిలేశారు. ఆ తర్వాత వాడికై వాడే ఉపనయన సంస్కారంలో ఏ పరమార్థం ఉందోనన్న జిజ్ఞాసతో చేసుకుంటానని కోరినప్పుడే వాడికి ఉపనయనం చేశారు. గుండు చేయించుకొని పంచశిఖలు పెట్టించుకోవాల్సి ఉంటుందని, పంచశిఖలతో కాలేజీకి వెళితే అందరూ ఎగతాళి చేస్తారని ఎంత చెప్పినా వినలేదు. ఆ తర్వాత కాలేజీలో ఎవరో ఎగతాళి చేస్తే తలలో ఏమీ లేని వాడికి తలపైన జుట్టు ప్రధానంగానే, తలలో కావలసింది ఉన్నవాడికి జుట్టు లేకపోయినా ఒక్కటే అని అంటే వాళ్ళు నిర్ఘాంతపోయారు. సరిగ్గా వారి ఉపనయన ముహూర్త సమయంలోనే మా భరద్వాజకి ఎంతో ప్రీతిపాత్రుడైన మా పెద్దన్నయ్య గారి రెండవ అబ్బాయి చనిపోవడమే భరద్వాజకి నిజమైన మంత్రోపదేశమై అతని జీవితగతిని మార్చి ప్రతి ఒక్కరికి అనివార్యమైన ఈ మృత్యువు యొక్క తత్వరహస్యం ఏమిటి అనే జిజ్ఞాస మొదలై భరద్వాజను ఒక అన్వేషకునిగా మార్చేసింది. భరద్వాజ ద్వారా నాకు వచ్చినటువంటి సాయిబాబా అనుభవం చాలా ఆశ్చర్యంగా గర్వంగా ఉండేది. మా చిన్నన్నయ్య భరద్వాజ ఇద్దరూ హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండేవారు. భరద్వాజ ప్రతి లక్ష్మీవారం బయలుదేరి షిరిడీ వెళ్ళి మర్నాటికల్లా వస్తుండేవారు. మొదట్లో వారం, తర్వాత నెలకోసారి అలా వెళ్ళి వస్తుండేవారు. అలా ఒకసారి అన్నయ్య భరద్వాజ ఇద్దరూ షిరిడీ వెళ్ళాలనుకొని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి 2 టిక్కెట్లకు బదులు 3 టిక్కెట్లు కొన్నారు. అలా 3 టిక్కెట్లు ఎందుకు కొన్నామా అన్న అనుమానం వారికే కలిగింది. ఇదేదో బాబాగారి లీలై ఉంటుందని అనుకున్నారు. అప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాబా నా కోసమే ఆ టిక్కెట్ కొనిపించారని నన్ను కూడా షిరిడీ తీసుకెళ్దామని అనుకున్నారు. భరద్వాజ్ గబగబా ఇంటికొచ్చి సాయిబాబా చరిత్ర చదువు, బాబా చరిత్ర చదివితే వారి కృప ఎంతగానో లభిస్తుంది అని అంటే సరేనని చరిత్ర పారాయణ మొదలుపెట్టి సాయంత్రానికల్లా పూర్తి చేశాను. ముగ్గురం కలిసి బయలుదేరాం. షిరిడీకి వెళ్ళి ఒక గది తీసుకొని దానికి 3 తాళాలు తీసుకున్నాం. ఎందుకంటే ఎవరూ ఎవరి కోసం వెయిట్ చేయకుండా ఇబ్బంది పడకుండా ఉండటానికి తలా ఒకటి తీసుకొని తలో పక్క వెళ్ళిపోయాం. ఆ రోజు బాబాగారి ప్రత్యేక పూజ జరుగుతున్నది. చిన్నన్నయ్య భజనలో కూర్చున్నారు. భరద్వాజ అక్కడొక హుండీ ఉంటే అక్కడ కూర్చొని జపం చేస్తున్నాడు. నేనేమో బాబాగారిని ఊరేగిస్తుంటే ఆయనతో పాటు ఊరేగింపుతో చాలా దూరం వెళ్ళాను. అది మే నెల, చాలా ఎండవేళ.
నాకు హిందీ ఇంగ్లీష్ వచ్చు కానీ మరాఠీ రాదు. చాలామంది మరాఠీ మాట్లాడుతున్నారు. మరాఠీ మాట్లాడకపోతే అందరూ వెక్కిరిస్తారేమోనని భయం. బాగా దాహం వేస్తోంది. ఏం చెయ్యాలి? భరద్వాజ, అన్నయ్య ఎవరి పనుల్లో వారున్నారు. ఊరేగింపు అయ్యి బాబాగారు గుళ్ళోకి వెళ్ళిపోయారు. గుడికి ఎదురుగుండా ఎవరైనా కనబడతారేమోనని వెళ్ళి దాహం తీర్చుకుందామని చెప్పి అలా వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద మైదానం ఎదురైంది. అక్కడ ఒకే ఒక మర్రి చెట్టు ఉంది. ఇక నడవలేక అక్కడికి వెళ్ళి కూర్చున్నా, ఎవరన్నా నీళ్ళు ఇస్తారేమోనని. చుట్టుపక్కల పొలాల్లో చూస్తే మనుషులెవరూ లేరు, ఎండిపోయిన పొలాలు తప్ప. మంచినీరు ఎవరిస్తారా అని అటే చూస్తూ కూర్చున్నా. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ముసలతను నిలబడి ఉన్నాడు. దాదాపు 80-90 సంవత్సరాలు. చొక్కా కద్దరులాల్చి, తలకు గుడ్డ, చినిగిపోయిన చెప్పులు, ఒక చేతిలో సంచి, మరో చేతిలో కర్రతో నా పక్కనే నిల్చుని ఉన్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చారో గమనించలేదు. దాహం అవుతోంది బాబా అన్నా. అంతే. నీకు కావలసినన్ని నీళ్లున్నాయి, తాగు బాబు అని చెప్పి చెట్టు మీద చెయ్యి పెట్టి ఇలా తీశాడు. ఆ చెట్టులోంచి నీరు పెద్ద ధారగా వచ్చింది. ఆశ్చర్యంగా నీరు తాగి ఇటు చూసేసరికి ఆ మనిషి లేడు. ఆ మనిషి పరిగెత్తిపోలేడు. ఒకవేళ పోయినా కూడా అంతా ఖాళీ ప్రదేశం గనుక ఎంత దూరం పోయినా కూడా కనిపించాలి కదా అని చెట్టు మీదున్నాడేమోనని పైకి చూశాను. పోనీ పాదాల గుర్తులు ఉన్నాయేమోనని చూస్తే అక్కడొక్కచోటే ఉన్నాయి. కానీ ఇంకెక్కడా ఆ పాదాల గుర్తులు లేవు. ఆ పాదాలు లింగాకారంగా ఉన్నాయి. నాకు ముందుగా ఒళ్ళు జలధరించింది. ఆ పైన భయం వేసింది. తర్వాత ఆ భయం భక్తిగా మారింది. ఆయనే బాబా అయి ఉండాలి అనుకుని ఆ పాదాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి నమస్కరించుకున్నాను. నే వచ్చి అప్పటికి చాలాసేపు అయ్యేసరికి భరద్వాజ, వేదవ్యాసు నేను తప్పిపోయానేమోనని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి ఇదేంటి ఖాళీగా ఉన్న చోట నమస్కరిస్తూ ప్రదక్షిణ చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. చూడండి ఆ పాదాలు అని చూపించా. నాకంటే వారికే కొంచెం ఆధ్యాత్మిక అనుభవం ఉంది కాబట్టి ఇవి మామూలు మనిషి పాదాలు కావురా, ఏంటిది వింతగా ఉంది అని అన్నారు. అప్పుడు నేను జరిగింది చెప్పాను. వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు. ప్రతివారం నేను, ప్రతి నెల అన్నయ్య ఇక్కడికి వస్తున్నా మాకిద్దరికీ దర్శనం ఇవ్వకుండా నీకెలా ఇచ్చాడు అని ఎంతో ఆశ్చర్యపోయారు. కానీ ఎలా దర్శనం ఇచ్చారంటే నేనేం చెప్పగలను? నాకు దర్శనం ఇచ్చారు. నీవేదో సాధన చేస్తున్నావు, లేకపోతే నీకెలా బాబా ఈ అనుభవం ఇస్తారు అని అన్నారు. బాబా అని 2 చేతులెత్తి దండం పెట్టడం తప్ప ప్రార్థన చేయడం కూడా నాకు రాదు. మీరిచ్చిన చరిత్ర చదవడం తప్ప నేను ఇంకేమీ చేయలేదు అన్నా. అయితే బాబా యొక్క కరుణ నీపై ఎంతో ఉంది. దీన్ని మనం ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చేయాలి అని భరద్వాజ్ గారు బాబా గారి పేరు మీద ఏదైనా చేయించు అంటూ జేబులోంచి 500 రూపాయలు తీసి నా చేతికిచ్చాడు. ఏం చేద్దామని ఆలోచించి అయితే అన్నదానం చేద్దామన్నా. అయితే అలా చేయాలంటే మేము దిగిన రూమ్ చాలా చిన్నది. అన్నం వండాలి, వడ్డించాలి, వడ్డించేందుకు మనుషులుండాలి. అంతేగాక ముందు సరుకులు ప్రత్యేకంగా కొనుక్కురావాలి. కానీ ఇదంతా చేయాలంటే సాయంత్రం 6 గంటలవుతుంది. అంత టైం లేదు, వెంటనే చేయాలి. ఏం చేద్దాం అని ముగ్గురం ఆలోచిస్తూనే భోజనం చేద్దామని హోటల్కి వెళ్ళాం. మాకొక ఆలోచన వచ్చింది. అదృష్టవశాత్తు ఆ హోటల్ మేనేజర్ ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి మా ఇంగ్లీష్ని అర్థం చేసుకున్నాడు. ఎన్ని టికెట్స్ ఉన్నాయండి మీ దగ్గర అని అడిగాం. 90 టికెట్స్ ఉన్నాయండి అని అన్నారు. ఆ 90 టికెట్స్ కొనేసాం. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే అన్నదానం చేద్దామని టికెట్స్ కొన్నాం అని అంటే, అంతకంటే మాకు కావలసిందేముంది, మీకు మేం సహాయం చేస్తాం, 90 మందికి కాదు ఇంకెంతమందిని తీసుకొని వచ్చినా అంతమందికి వండి పెడతామని కుర్చీలేశారు. వాకిట్లో ఉన్న కుంటి, గుడ్డి, పేద, ముసలివారందరినీ చేయి పట్టుకొని తీసుకొని వచ్చి లోపల కూర్చోబెట్టాం. కొంతమంది అవిటివాళ్ళు, గుడ్డివాళ్ళు రాలేకపోతే నేను భరద్వాజ ఎత్తుకొని మోసుకెళ్ళి కూర్చోబెట్టాం. గుడ్డివాళ్ళు తినలేక చేయి అటు ఇటు తిప్పుతుంటే భరద్వాజ ముద్దలు కలిపి నాకు అందిస్తే నేను వారి నోట్లో పెట్టి మంచినీరు అందించాను. వారెంతో ఆనందించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అక్కడ వాళ్ళందరూ అడిగారు. అప్పుడు వారికి నా అనుభవం గురించి చెప్పాను. అక్కడున్న వ్యక్తులందరూ నీకెంతో మంచి జరుగుతుందన్నారు. ఆ రాత్రికి బయలుదేరి హైదరాబాదు వచ్చాం. నేను కాశీలో ఆయుర్వేదం కోర్సు పాస్ అయి వస్తే దానికి అప్పటి వరకు గుర్తింపు లేదు. ఆ రోజు ఆ కోర్సుకి గవర్నమెంట్ గుర్తింపు, సర్టిఫికేట్స్ ఇస్తామని ప్రకటించారు.
అది బాబా నాకు ఇచ్చిన వరం. నా అన్నదమ్ములు అనుకోకుండా షిరిడీ తీసుకెళ్లడం, ఆయన గురించి నాకేం తెలియకపోయినా సరే భరద్వాజ ద్వారా బాబా గురించి తెలియడం, ఇవన్నీ చూసిన తర్వాత దీనికి అంతటికీ కారకుడు భరద్వాజేనని మాత్రం దృఢంగా చెప్పగలను. నాకు వాడు చివరిసారిగా ఎవరైనా నీ దగ్గరకు వైద్యానికి వచ్చినప్పుడు మరీ స్వార్థపూరితంగా ఉండకుండా పరమార్థ బుద్ధితో అవతల వారికి కొంతలో కొంత సహాయపడు. అలాగని తన్నుమాలిన ధర్మం కూడదు. కావున జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉండేలా మనం కొన్న మందుల ధరకి కొంత అదనంగా తీసుకోవాలి, కానీ ఇంతే ఇవ్వాలంటూ వాడి పీక నొక్కకూడదు అని ఒక సలహా ఇచ్చాడు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సలహాను పాటిస్తున్నాను. ఎక్కువ పెట్టుబడి పెట్టినా సరే మందులు కొని అతి తక్కువ ధరకే వాళ్ళకు వైద్యం చేస్తున్నాను. నాకంటే చిన్నవాడైనా కూడా నాకంటే పెద్దవాడిగా ఒక గురువుగా భావిస్తూ ఈనాటి వరకు వాడి సలహా మేరకు వైద్యం చేస్తుంటే ఎంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా జీవితంలో తృప్తిని పొందుతున్నాను. అన్వేషకుడై ఎన్నో చోట్ల ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసినప్పటికీ మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరింది ఒంగోలులో, చివరిసారిగా రిజైన్ చేసింది విద్యానగర్లో. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ 12 సంవత్సరాల కాలం లెక్చరర్గా చేశారు. దత్త సాంప్రదాయాన్ని, బాబా తత్వ ప్రచారాన్ని చేసి ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురాగలిగారు భరద్వాజ. అందుకు ఆయన అనితర సాధ్యమైన కృషి చేశారు. చివరకు విద్యానగర్లో కూడా ఎన్నో అననుకూల పరిస్థితులు ఎదురైతే అక్కడి ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి చివరి మజిలీగా ఒంగోలుకు చేరారు. మా భరద్వాజ సమాధి అయిన రోజు నేను రాజమండ్రిలో లేను, క్యాంపులో ఉన్నాను. నా అడ్రస్ సరిగ్గా తెలియక మా వాళ్ళు ఫోన్ చేయలేదు. ఇంటికెళ్ళగానే నాకు ఈ వార్త తెలిసింది. ఆ వార్త వినగానే నేను తట్టుకోలేక పడిపోయాను. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. నాకు వాడికి వయసులో అట్టే తేడా లేదు. నేనెప్పుడు వాడిని పేరు పెట్టి పిలిచేవాడిని కాదు. ఎంతో ముద్దుగా ఆజులు ఆజులు అని పిలుచుకునేవాడిని. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభూతులు. వాడు నాకు తమ్ముడే అయినప్పటికీ ఒక అన్నయ్యలా నా జీవిత కష్టదశలో ఎన్నిసార్లు ఆదుకున్నాడు. విధి నిర్ణయం అలా ఉంటే ఏం చేయగలం? వాడు అర్ధాంతరంగా వెళ్ళిపోతే నేనెందుకు ఉండడం అన్న ఆలోచనతో, వేదనతో, దిగులుతో 105, 106 డిగ్రీల జ్వరం వచ్చింది. మా భరద్వాజ శిష్యుల సహాయంతో 3వ రోజుకి ఎట్లాగో ఒంగోలుకు చేరగలిగాను. కానీ అప్పటికే కార్యక్రమాలన్నీ అయిపోయాయి. నాకు వాడు లేని లోటు ఎప్పటికీ తీరేది కాదు. జై సాయి మాస్టర్. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.